హాయ్, వెల్కమ్ టు ఆర్డిపి అకాడమీ. ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పేపర్ 2లో భాగంగా 9th చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. 9th చాప్టర్కి సంబంధించి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956ని మొత్తం 4 చాప్టర్లుగా విభజించారు. మనం చాప్టర్ 2లో 10వ సెక్షన్ వరకు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఈ వీడియోలో 11వ సెక్షన్ నుంచి కంటిన్యూ చేద్దాం. సెక్షన్ 11 అదర్ కండిషన్స్ ఫర్ ఏ వ్యాలిడ్ అడాప్షన్. చట్టపరంగా దత్తత చెల్లడానికి ఉండవలసిన ఇతర షరతులు. ఇన్ ఎవ్రీ అడాప్షన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి కంప్లైడ్ విత్. అంటే ప్రతి దత్తత స్వీకారంలోనూ ఈ కింది షరతులు పాటించాలి. అవి ఏమిటంటే సబ్సెక్షన్ 1, సెక్షన్ 11లో సబ్సెక్షన్ 1. ఇఫ్ ఎనీ అడాప్షన్ ఈజ్ ఆఫ్ ఏ సన్, ద అడాప్టివ్ ఫాదర్ ఆర్ మదర్ బై హూమ్ ద అడాప్షన్ ఈజ్ మేడ్ మస్ట్ నాట్ హ్యావ్ ఏ హిందూ సన్, సన్స్ సన్ ఆర్ సన్స్ సన్, వెదర్ బై లెజిటిమేట్ బ్లడ్ రిలేషన్షిప్ ఆర్ బై అడాప్షన్, లివింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్. అంటే ఒక కుమారుడిని దత్తత తీసుకొనుచున్న సందర్భంలో ఎవరైతే ఆ దత్తత తీసుకుంటున్నారో అతనికి లేదా ఆమెకు ఆ దత్తత సమయమున హిందూ మతానికి చెందిన కుమారుడు లేక మనమడు లేక ముని మనవడు ఉండకూడదు. ఒక కుమారుడిని దత్తత తీసుకుంటున్న సమయంలో ఎవరైతే దత్తత తీసుకుంటున్నారో అతనికి లేదా ఆమెకు ఆ దత్తత సమయమున కుమారుడు కానీ మనమడు కానీ లేక ముని మనవడు కానీ ఉండకూడదు. ఓకే. Subsection 2. If the adoption is of a daughter, the adoptive father or mother by whom the adoption is made must not have a Hindu daughter or son's daughter, whether by legitimate blood relationship or by adoption, living at the time of adoption. అంటే ఒక కుమార్తెను దత్తత తీసుకొనుచున్న సందర్భంలో ఎవరైతే ఆ దత్తత తీసుకుంటున్నారో అతనికి లేదా ఆమెకు ఆ దత్తత సమయమున హిందూ మతానికి చెందిన కుమార్తె కానీ లేదా మనవరాలు కానీ జీవించి ఉండకూడదు. ఓకే. ఒక కుమార్తెను దత్తత తీసుకుంటున్న సందర్భంలో ఎవరైతే ఆ దత్తత తీసుకుంటున్నారో అతనికి లేదా ఆమెకు ఆ దత్తత సమయమున హిందూ మతానికి చెందిన కుమార్తె కానీ మనవరాలు కానీ ఉండకూడదు. Subsection 3. If the adoption is by a male and the person to be adopted is a female, the adoptive father is at least 21 years older than the person to be adopted. అంటే ఒక బాలికను దత్తత తీసుకొనిచున్న వ్యక్తి పురుషుడు అయితే ఆ దత్తత తండ్రి వయసులో కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, కనీసం 21 సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి. Subsection 4. If the adoption is by a female and the person to be adopted is a male, the adoptive mother is at least 21 years older than the person to be adopted. అంటే ఒక బాలుడిని దత్తత తీసుకొనిచున్న వ్యక్తి స్త్రీ అయితే ఆ దత్తత తల్లి వయసులో కనీసం 21 సంవత్సరాలు పెద్దదై ఉండాలి. Subsection 5. The same child may not be adopted simultaneously by 2 or more persons. ఒక బిడ్డను ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఏకకాలంలో దత్తత తీసుకోకూడదు. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, ఒక బిడ్డను ఒకరు మాత్రమే దత్తత తీసుకోవాలి. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఏకకాలంలో దత్తత తీసుకోకూడదు. Subsection 6. The child to be adopted must be actually given and taken in adoption by the parents or guardian concerned or under their authority with the intent to transfer the child from the family of its birth, or in the case of an aborted child or a child whose parentage is not known, from the place or family where it has been brought up to the family of its adoption. అంటే బిడ్డ జన్మించిన కుటుంబం నుండి వారి తల్లిదండ్రుల చేత మరియు ఆ బిడ్డను తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసిన లేక తల్లిదండ్రులు ఎవరో తెలియని సందర్భంలో ఆ సంరక్షకుని చేత ఆ బిడ్డను తరలించే ఉద్దేశంతో మరియు వారి యొక్క పూర్తి అనుమతితో ఆ బిడ్డను వాస్తవముగా దత్తత ఇవ్వవలెను మరియు తీసుకునేవారు వాస్తవముగా దత్తత తీసుకోవాలి. ఫ్రెండ్స్, అంటే బిడ్డ జన్మించిన కుటుంబం నుండి వారి తల్లిదండ్రుల చేత
బిడ్డను తరలించే ఉద్దేశంతో మరియు వారి యొక్క పూర్తి అనుమతితో వాస్తవంగా దత్తత ఇవ్వాలి. అదే సంరక్షకుడు అయితే, అంటే తల్లిదండ్రులు ఇద్దరు వదిలేసిన లేక తల్లిదండ్రులు ఎవరో తెలియని సందర్భంలో సంరక్షకుని చేత బిడ్డను తరలించే ఉద్దేశంతో వారి యొక్క పూర్తి అనుమతితో ఆ బిడ్డను వాస్తవంగా దత్తత ఇవ్వాలి. తీసుకునేవారు వాస్తవంగా దత్తత తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. సో అంతటితో మనకు సెక్షన్ 11 కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 12, ఎఫెక్ట్ ఆఫ్ అడాప్షన్, దత్తత యొక్క పరిణామాలు. An adopted child shall be deemed to be the child of his or her adoptive father or mother for all purposes with effect from the date of the adoption, and from such date and all the ties of the child in the family of his or her birth shall be deemed to be severed and replaced it by those created by the adoption in the adoptive family. అంటే దత్తత తీసుకున్నప్పటి నుంచి దత్తతగా వెళ్ళిన బాలుడు లేదా బాలికను దత్తత తీసుకున్న వారి కుమారుడు లేదా కుమార్తెగానే పరిగణిస్తారు. ఓకే, దత్తత తీసుకున్న రోజు నుంచి దత్తతగా వెళ్ళిన బాలుడు లేదా బాలికను వారి యొక్క కుమారుడు లేదా కుమార్తెగానే పరిగణిస్తారు. అప్పటి నుంచి వారికి తాము జన్మించిన కుటుంబంతో గల సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. అయినప్పటికీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, సబ్సెక్షన్ ఏ, the child cannot marry any person whom he or she could not have married if he or she had continued in the family of his or her birth. అంటే తాను దత్తతగా రానట్లయితే తాను జన్మించిన కుటుంబంలో ఎవరిని వివాహం చేసుకోవడం నిషేధము. అలాంటి వారిని దత్తత తర్వాత కూడా వివాహం చేసుకోకూడదు. ఫ్రెండ్స్, అంటే అతను దత్తతగా వెళ్లకుండా అదే కుటుంబంలో కొనసాగితే అతను ఎవరినైతే వివాహం చేసుకోవడం నిషేధమో వారిని దత్తతగా వెళ్ళిన తర్వాత కూడా అతను వివాహం చేసుకోకూడదు. ఓకే. సబ్సెక్షన్ బి, ఎనీ ప్రాపర్టీ which vested in the adopted child before the adoption shall continue to vest in such person subject to the obligations, if any, attaching to the ownership of such property, including the obligations to maintain relatives in the family of his or her birth. అంటే దత్తత ఇవ్వడానికి ముందు బాలుడు లేదా బాలికకు ఏమైనా ఆస్తి సంక్రమించి ఉంటే, ఏమైనా ఆస్తి వచ్చి ఉంటే ఆ ఆస్తి అలాగే కొనసాగుతుంది. ఆ ఆస్తి వచ్చినందువలన ఏమైనా బాధ్యతలు కూడా వస్తే, లైక్ తాను జన్మించిన కుటుంబంలో బంధువుల పోషణ లాంటివి, ఆ బాధ్యతలు కూడా అలాగే కొనసాగుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, దత్తతగా వెళ్ళడానికి ముందు ఒక బాలుడు లేదా బాలికకు ఏమైనా ఆస్తి వచ్చి ఉంటే ఆ ఆస్తి అలాగే కొనసాగుతుంది. ఆ ఆస్తి వచ్చినందువలన ఏదైనా బాధ్యత కూడా వస్తే ఆ బాధ్యత కూడా అలాగే కొనసాగుతుంది. Subsection C, the adopted child shall not divest any portion of any estate which vested in him or her before the adoption. అంటే దత్తత తీసుకునే ముందు దత్తత తీసుకున్న కుటుంబంలో సభ్యులు కలిగి ఉన్న ఆస్తి హక్కులకు దత్తత స్వీకారం ఎలాంటి భంగం కలిగించదు. ఫ్రెండ్స్, అంటే ఒక వ్యక్తి ఎవరినైనా దత్తత తీసుకోవడానికి ముందు అతనికి ఎలాంటి ఆస్తి హక్కులు ఉంటాయో దత్తత తీసుకున్న తర్వాత కూడా ఆ హక్కులే కొనసాగుతాయి. ఈ దత్తత స్వీకారం ఆ ఆస్తి హక్కులకి ఎలాంటి భంగం కలిగించదు. ఓకే ఫ్రెండ్స్, వీలైతే ఒకసారి నోట్ చేసుకోండి, రైట్ 2-3 సార్లు చదవండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. సో అంతవరకు మనకు సెక్షన్ 12 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 13, రైట్ ఆఫ్ అడాప్టివ్ పేరెంట్స్ టు డిస్పోజ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమ ఆస్తులను అన్యాక్రాంతం చేయవచ్చు. Subject to any agreement to the contrary, an adoption does not deprive the adoptive father or mother of the power to dispose of his or her property by transfer, inter vivos or by will. అంటే ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పటికీ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమ ఆస్తులను వారి ఇష్టానుసారం వీలునామా ద్వారా కానీ లేదా మరొక విధంగా కానీ అన్యాక్రాంతం చేయవచ్చు, అంటే వేరే వారికి రాయవచ్చు. ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పటికీ ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వారి ఆస్తులను ఈ దత్తత తీసుకున్న వ్యక్తికి కాకుండా వేరే వారికి రాయవచ్చు.
అయితే అందుకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైన ఒప్పందం ఉన్నట్లయితే ఈ సెక్షన్ వర్తించదు. ఓకే ఫ్రెండ్స్, ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పటికీ కూడా ఆ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వారి ఆస్తులను వేరే వారికి రాయవచ్చు. అంటే ఏదైనా ప్రత్యేక ఒప్పందం ఉంటే ఈ సెక్షన్ వర్తించదు. ఫ్రెండ్స్, ప్రత్యేక ఒప్పందం అంటే వారు దత్తత తీసుకోవడానికి ముందు ఆ బాలుడు లేదా బాలికకు కొంత ఆస్తిని ఇస్తామని వారు జన్మించిన తల్లిదండ్రులకు హామీ ఇస్తే అలాంటివి ఒప్పందం చేసుకుంటే ఈ సెక్షన్ వర్తించదు. ఓకే, సో అంతటితో మనకు సెక్షన్ 13 కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 14, డిటర్మినేషన్ ఆఫ్ అడాప్టివ్ మదర్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని సందర్భాలలో దత్తత తీసుకున్న తల్లి ఎవరో నిర్ధారణ చేయుట. ఓకే, సబ్సెక్షన్ 1, సెక్షన్ 14లో సబ్సెక్షన్ 1, వేర్ ఏ హిందూ హూ హ్యాజ్ ఏ వైఫ్ లివింగ్ అడాప్ట్స్ ఎ చైల్డ్ షీ షాల్ బి డీమ్డ్ టు బి ద అడాప్టివ్ మదర్. అంటే భార్య బ్రతికి ఉండగా ఒక హిందువు ఒక బిడ్డను దత్తత తీసుకుంటే అతని భార్య ఆ బాలుడు లేదా బాలిక యొక్క తల్లి అవుతుంది. అది ఫ్రెండ్స్, భార్య బ్రతికి ఉండగా ఒక వ్యక్తి ఒక బిడ్డను దత్తత తీసుకుంటే అతని భార్య ఆ బాలుడు లేదా బాలిక యొక్క తల్లి అవుతుంది. Subsection 2, where an adoption has been made with the consent of more than one wife, the senior most in marriage among them shall be deemed to be the adoptive mother and others to be stepmothers. అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది భార్యల అంగీకారంతో ఒక హిందువు దత్తత తీసుకున్నట్లయితే వారిలో మొదట వివాహం చేసుకున్న భార్య ఆ బాలుడు లేదా బాలిక యొక్క తల్లి, ఓకే, దత్త తల్లి అవుతుంది. మిగిలిన వారు సవత తల్లులు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది భార్యల అంగీకారంతో ఒక హిందువు దత్తత తీసుకున్నట్లయితే మొదట వివాహం చేసుకున్న భార్య ఆ బిడ్డ యొక్క తల్లి అవుతుంది. మిగిలిన వారు సవతి తల్లులు అవుతారు. ఓకే, సబ్సెక్షన్ 3, వేర్ ఏ విడోవర్ ఆర్ ఏ బ్యాచులర్ adopts a child, any wife whom he subsequently marries shall be deemed to be the stepmother of the adopted child. అంటే భార్య చనిపోయిన వ్యక్తి కానీ లేక వివాహం కాని వ్యక్తి కానీ ఒక బాలుడు లేదా బాలికను దత్తత తీసుకొని అనంతరం అతను వివాహం చేసుకుంటే అతని భార్య ఆ బాలుడు లేదా బాలిక యొక్క సవతి తల్లి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, భార్య చనిపోయిన వ్యక్తి కానీ లేదా వివాహం కాని వ్యక్తి కానీ ఒక బిడ్డను దత్తత తీసుకుని ఆపై అతను వివాహం చేసుకుంటే అతనికి వచ్చే భార్య ఆ బిడ్డ యొక్క సవతి తల్లి అవుతుంది. Subsection 4, where a widow or an unmarried woman adopts a child, an husband whom she marries subsequently shall be deemed to be the stepfather of the adopted child. అంటే భర్త చనిపోయిన స్త్రీ లేక వివాహం కాని స్త్రీ ఒక బాలుడు లేదా బాలికను దత్తతగా తీసుకొని అనంతరం ఆమె వివాహం చేసుకుంటే ఆమె భర్త ఆ బాలుడు లేదా బాలిక యొక్క మారు తండ్రి స్టెప్ ఫాదర్ అవుతాడు. ఫ్రెండ్స్, అంటే భర్త చనిపోయిన స్త్రీ లేదా వివాహం కాని స్త్రీ ఒక బిడ్డను దత్తత తీసుకుని ఆపై ఆమె వివాహం చేసుకుంటే ఆమె భర్త ఆ బిడ్డ యొక్క స్టెప్ ఫాదర్ అవుతాడు. సో అంతటితో మనకు సెక్షన్ 14 కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 15, వ్యాలిడ్ అడాప్షన్ నాట్ టు బి క్యాన్సిల్డ్. అంటే చట్టబద్ధంగా జరిగే దత్తత రద్దు చేయబడదు. ఓకే, నో అడాప్షన్ విచ్ హ్యావ్ బీన్ వ్యాలిడ్లీ మేడ్ కెన్ బి క్యాన్సిల్డ్ బై ద అడాప్టివ్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, nor can the adopted child renounce his or her status as such and return to the family of his or her birth. అంటే ఒకసారి చట్టబద్ధంగా దత్తత స్వీకారం జరిగితే దానిని రద్దు చేసే అధికారం దత్తత తీసుకున్న తండ్రికి కానీ తల్లికి కానీ లేదు. ఒకసారి దత్తత జరిగితే దానిని రద్దు చేసే అధికారం దత్తత తీసుకున్న తండ్రికి కానీ తల్లికి కానీ లేదు. అదేవిధంగా దత్తతగా వెళ్ళిన బాలుడు లేదా బాలిక ఆ దత్తతను రద్దు చేసుకుని తాను జన్మించిన కుటుంబంలో తిరిగి సభ్యునిగా చేరడానికి అవకాశం లేదు. అంటే ఒకసారి దత్తత జరిగితే అదే ఫైనల్. ఓకే,
అంతటితో మనకు సెక్షన్ 15 కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 16 ప్రిజంప్షన్ యాజ్ టు బి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు అడాప్షన్. రిజిస్టర్ చేయబడిన దత్తత స్వీకార పత్రముల గురించి భావన. ఓకే, whenever any document registered under any law for the time being in force is produced before any court purporting to record an adoption made and is signed by the person giving and the person taking the child in adoption, the court shall presume that the adoption has been in compliance with the provisions of this act unless and until it is disproved. అంటే దత్తత స్వీకారానికి సంబంధించి ఒక డాక్యుమెంటు చట్ట నిబంధనానుసారం రిజిస్టర్ అయ్యి దానిపై దత్తత ఇచ్చే వ్యక్తి మరియు దత్తత తీసుకునే వ్యక్తి సంతకం చేసి ఉండాలి. ఓకే, ఒక డాక్యుమెంటు చట్ట నిబంధనానుసారం రిజిస్టర్ అయ్యి దానిపై దత్తత ఇచ్చే వ్యక్తి మరియు దత్తత తీసుకునే వ్యక్తి సంతకం చేసి ఉండాలి. అప్పుడు దత్తతకు రుజువుగా ఆ రిజిస్ట్రేషన్ పత్రం న్యాయస్థానంలో దాఖలు చేసినప్పుడు ఆ పత్రాన్ని న్యాయస్థానం పరిశీలించి విశ్వసించి చట్టబద్ధంగానే దత్తత జరిగినట్లు భావిస్తుంది. అయితే దత్తత కాలేదని న్యాయస్థానంలో రుజువు చేయబడితే ఈ సెక్షన్ వర్తించదు. ఓకే, అంతటితో మనకు సెక్షన్ 16 కూడా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ 17 లాస్ట్ సెక్షన్ ఇన్ చాప్టర్ 2 ప్రొహిబిషన్ ఆఫ్ సర్టెన్ పేమెంట్స్. దత్తత స్వీకార ప్రతిఫలంపై నిషేధం. సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 no person shall receive or agree to receive any payment or other reward in consideration of the adoption of any person, and no person shall make or give or agree to make or give to any other person any payment or reward, the receipt of which is prohibited by this section. అంటే దత్తత ఇచ్చినందుకు గాను ఏ వ్యక్తి ఎటువంటి ప్రతిఫలాన్ని స్వీకరించకూడదు మరియు స్వీకరించేందుకు అంగీకరించకూడదు. అదేవిధంగా దత్తత తీసుకునే వ్యక్తి కూడా అందుకు ప్రతిఫలంగా ఎలాంటి నగదు చెల్లించకూడదు మరియు చెల్లించేందుకు అంగీకరించకూడదు. ఓకే ఫ్రెండ్స్, దత్తత ఇచ్చినందుకు గాను ఏ వ్యక్తి ఎటువంటి ప్రతిఫలాన్ని తీసుకోకూడదు మరియు తీసుకుంటాకు అంగీకరించకూడదు. అదేవిధంగా దత్తత తీసుకునే వ్యక్తి కూడా ఏ ప్రతిఫలాన్ని ఇవ్వకూడదు మరియు ఇవ్వడానికి అంగీకరించకూడదు. ఓకే, దాని గురించి మనకు సెక్షన్ 17లో సబ్సెక్షన్ 1 చెబుతుంది. నెక్స్ట్ సెక్షన్ 17లో సబ్సెక్షన్ 2 ఇఫ్ ఎనీ పర్సన్ కాంట్రవెన్సెస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 హీ షల్ బీ పనిషబుల్ విత్ ద ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 6 months ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. అంటే సబ్సెక్షన్ 1లో నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే వారికి 6 నెలల జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓకే, లాస్ట్ సబ్సెక్షన్ ఇన్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 నో ప్రాసిక్యూషన్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి ఇన్స్టిట్యూట్ వితౌట్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ అన్ ఆఫీసర్ అథరైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాల్ఫ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ లేదా దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి నుండి కానీ అనుమతి లేనిదే ఈ సెక్షన్ కింద ఎవరిపైనా కేసును నమోదు చేయరాదు. సో అది ఫ్రెండ్స్, దీనితో మనకు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో చాప్టర్ 2 కూడా కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్లో ఫస్ట్ 2 చాప్టర్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత 2 చాప్టర్లు కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. అయితే మనం పేపర్ 2కి సంబంధించి మరికొన్ని చాప్టర్లు డిస్కస్ చేసిన తర్వాత దీనిలో లాస్ట్ 2 చాప్టర్లు డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.